నేను రవి అన్నయ్య హిస్టరీ రఫీ సార్. చూడండి వర్షం ఎలా ఉందో. వర్షం కురిసి నేను గుంటూరులో ఉన్నానులేండి, విజయవాడ వెళ్తాను. వర్షం కురిసి అన్నమో రామచంద్ర అని అందరూ అలమటిస్తుంటే రాజకీయ నాయకులు చూసారా ఏం చేస్తున్నారు? వాళ్ళ తప్పు అంటే వాళ్ళ తప్పు, వాళ్ళ తప్పు అంటే వాళ్ళ తప్పు అంటారు. ప్రతిపక్షమైన అధికారపక్షమైన ఏం చేయాలి? అందరు కలిసి కష్ట సమయంలో జనాలను ఆదుకోవాలి, గుండెల్లో హత్తుకోవాలి. ఇవన్నీ మానేసి అధికారపక్షం తెలంగాణ అయినా అట్లాగే ఉంది, మన రాష్ట్రం కూడా అట్లాగే. ఇది ఎలా సాధ్యం? ఇది ఎందుకని? ముందు పక్కన పెట్టండి, తర్వాత రివ్యూ చేద్దాం. ఏం జరిగింది, తప్పు ఎక్కడ జరిగింది, అది కూడా మళ్ళీ అందరు కలిసి కూర్చొని ఇలాంటి తప్పు మళ్ళీ ఎప్పుడు జరగకూడదని ప్రతిపక్షాల ద్వారా మంచి సూచనలు తీసుకొని ఆ సూచనలను అప్లై చేసి మళ్ళీ ఇలాంటివి రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు రాజకీయాలు ఏంటి? అసలు ఏంది ఇది? సాత్వికమైన రాజకీయాలు చెయ్యరా? అన్నీ బురద రాజకీయాలేనా? అన్నీ వరద రాజకీయాలేనా? ఒకళ్ళ మీద బురదలు పూసుకోవడమేనా? అరే అల్లాడిపోతున్నారు అక్కడ. అన్నమో రామచంద్రాని ఫుడ్ బండి తీసుకొస్తే పైన పడి లాక్కుని తినే పరిస్థితి. వాళ్ళందరూ ఎవరు? మనవాళ్లేగా, నిన్నట్లాగా మనలా దర్జాగా బతికిన వాళ్ళేగా. ఈరోజు ఏదో దురదృష్టం తాండవించింది, వాళ్ళు తడిసిపోయారు. మరి మనం అందరం ఏమంటాం? మనందరం కలిసి దళాలుగా ఏర్పడి వాళ్ళ మీద పడి వాళ్ళని బతికించుకొని వాళ్ళని మంచి చెడు చూసుకొని తీసుకురావాలి కదా. ప్రజాస్వామ్యం అంటే అదే కదా. ప్రతిపక్షంలో పెట్టారు అని అంటే అర్థం ఏంటి? ప్రశ్నించమని. అధికారపక్షం ఏమైనా ఓవర్ యాక్షన్ చేస్తే ప్రతిపక్షం ప్రశ్నించమని, అంతే తప్ప ఇంకోటి ఏముంటుంది? కానీ ఇక్కడ ఏమవుతుంది? ఎన్ని మానేసి ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు, ఇంకోళ్ళ మీద ఇంకొకళ్ళు. ఇదే ఆ పరిస్థితి. ఇది కరెక్ట్ పరిస్థితి. ఇది దయచేసి మీకు దండం పడతా రాజకీయ నాయకులారా. ఎన్ని పక్కన పెట్టి అధికారపక్షం ప్రతిపక్షం లేదు, మనందరం మనుషులం. రాజకీయం లేదు, పార్టీ లేదు, ఏమి లేదు, మనం మనుషులం. కాబట్టి మన వాళ్ళందరినీ మనం ఆదుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ బురద రాజకీయాలు, ఈ పనికిమాలిన రాజకీయాలు వదిలేయండి ప్లీజ్. మన వాళ్ళు కష్టంలో ఉన్నారు రెండు రాష్ట్రాల్లో, వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నం చేయండి. అధికార బలం ఉంది మీ దగ్గర, ఎంతైనా మీరు చేయగలరు. మీ మాట కోటాను కోట్ల మంది వింటారు. వాళ్ళని తీసుకుని వెళ్ళి చేద్దాం ప్లీజ్. రాజకీయాలు నో పాలిటిక్స్ ప్లీజ్.